అయింది. అంతా అయిపోయింది. కడివెడు పాలల్లో ఒక్క విషబిందువు చిందింది. నాగరాజు తన జీవితాన్ని నాగుపాములా కాటేశాడు. తన మీదెంత కక్షతో ఉన్నాడని, తన భవిష్యత్తునిలా కాలరాస్తాడని ఊహించలేదు. భగవాన్, నా జీవితాన్ని ఎందుకిలా చేశావు? నేనేం పాపం చేశాను? వినయ్ని పెళ్లాడబోయే నేను ఎంతో అదృష్టవంతురాలనని పొంగిపోయాను. ఇలాంటి అదృష్టం నన్నే వరించిందని గర్వపడ్డాను. వడ్డించిన విస్తరి అని ఆనందించిన నా జీవితం ఎంగిలి విస్తరిలా అయిపోయింది. కుక్క చించిన విస్తరి భోంచేయడానికి ఎలా పనికొస్తుంది? జీవితాన్ని గురించి వినయ్ నేను ఎన్నో కలలు కన్నాం, ఎన్నో ఊహించుకున్నాం. కట్టుకున్న ఆశా సౌదాలన్నీ గాలిమేడల్లా కూలిపోయాయి. ఇంకా నా ముఖాన్ని వినయ్కి ఎలా చూపించడం? ఏం దారి? వినయ్ చెప్పినట్లు అతనితో పాటే వెళ్ళుంటే ఈ ఘోరం జరగకపోను. వాడు నా కోసం దరిదాపుల్లో పొంచుండి గమనిస్తున్నట్లు ఎలా తెలుస్తుంది? ఆ దుర్మార్గుడు తేనె పూసిన కత్తిలా ఎంత మెత్తని అమాయకత్వాన్ని నటించాడు. ఎంతటి నైవంచన ఎలా నమ్మించాడో తనని. అందుకే మిత్రత్వంతో విషం తాగించొచ్చు, కాని శత్రుత్వంతో అమృతాన్నైనా తాగించలేము అంటారు. అతని కడుపులో ఇంత విషం దాగుందని తను అనుకోలేకపోయింది. ఈ అవమానాన్ని ఎలా సహించాలి? వినయ్ చెబితే తన భ్రమ కాని, ఇది భారతదేశం, పైగా పతివ్రతలున్న దేశం. అలాంటి దేశంలో పుట్టిన మగాళ్ళు ఎలాంటి వాళ్ళో తనకు తెలియంది కాదు. తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వినయ్ అలాంటి వాడు కాకపోవచ్చు. కుక్కముట్టిన కొండలాంటి తనని స్వీకరించడానికి ఇష్టపడ్డా తనందుకు ఒప్పుకుంటుందా? భగవంతుడా, ఏ జన్మలో ఏం పాపం చేశానయ్యా? నా జీవితాన్ని శాపం లాంటి పాపానికి గురిచేశావు. అదృష్టం అందలం ఎక్కిస్తానంటే అందుకునే అర్హత కూడా ఉండాలి. ఆ విషపురుగు తనని ఇలా అవమానం చేయడానికి కాచుకున్నాడని ఏమాత్రం తెలుసున్నా తను వినయ్ని అక్కడ కలుసుకునేదే కాదు. ఎప్పటి సంఘటనది తన స్మృతి పదం నుంచి ఏనాడో తుడిచేసింది. అది ఫస్ట్ ఇయర్ సగంలో ఉండగా జరిగిన సంఘటన. అప్పటికే వినయ్తో వర్ణకి పరిచయం అయ్యి ఇద్దరి మధ్య ప్రేమ అంకురించిన కొత్త రోజులు. ఆ రోజు యథాప్రకారం కాలేజీకి వచ్చింది వర్ణ. వినయ్ అంతకు ముందు రోజే పనుందని ఊరెళ్ళాడు. కాలేజీలో వర్ణ క్లాస్ రూమ్ మేడపైనుంది. అప్పటికే ఆమె పైకి వెళ్లడానికి మెట్లెక్కుతోంది. ఎవరో గబగబా తొలంకొస్తున్నట్లు నాగరాజు మెట్లు దిగుతూ వచ్చేది కూడా ఆమె గమనించలేదు. గబుక్కున ఎవరో వచ్చి ఆమె మీద పడ్డం, పడబోయే ఆమెను గట్టిగా కౌగిలించుకున్నట్టు పట్టుకోవడం అన్నీ ఆమెకు తెలియకుండానే క్షణాల మీద జరిగిపోయాయి. జరిగిందేంటో తెలుసుకునేటప్పటికీ, ఫ్రెండ్స్ చూసారా, నేనే గెలిచాను అంటున్నాడు నాగరాజు. నువ్వింతటి హీరోవని మాకు తెలుసు గురు అంటూ అతని స్నేహితులు నవ్వడం చూసేసరికి ఇదంతా కావాలని చేసిందని అర్థమైంది వర్ణకి. అవమానం సహించలేని వర్ణ కాలికున్న చెప్పు తీసి ఎవరూ ఊహించని రీతిలో ఒకే దెబ్బ దవడవాచేలా కొట్టింది. అలా జరుగుతుందని ఏమాత్రం అనుకోని అతని స్నేహితులంతా తెల్లబోయారు. నాగరాజుకు షాక్ తిన్నట్టయింది. కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ సంఘటన తాత్కాలికంగా శాంతించినా ఆ దుర్మార్గుడు ఏం చేస్తాడో అన్న భయం లేకపోలేదు వర్ణకు. వినయ్ ఎప్పుడు ఊరి నుంచొస్తాడా, అతనితో ఎప్పుడు ఈ విషయం చెబుదామా అని ఎదురు చూడసాగింది. 2 రోజుల తర్వాత ఒంటరిగా వస్తోంది వర్ణ క్లాసు రూంలో నుంచి. సువర్ణ గారు అంటూ పిలిచాడు నాగరాజు. వెనుతిరిగి చూసింది అసహ్యంగా. ఆ రోజు జరిగిందానికి నేను చాలా బాధపడుతున్నాను. అలా చేయమని ప్రోత్సహించింది వాళ్లే. వాళ్ల మాటలు విని బుద్ధిలేక అలా చేశాను. నన్ను క్షమించానని ఒక్క మాట అనండి. మీరు నా చెల్లెల్లాంటివారు. మరెప్పుడు ఇలా జరగదు. నా మాట నమ్మండి ప్లీజ్ అంటూ ఎన్నో విధాల ప్రాధేయపడ్డాడు. స్టూడెంట్స్ ఇలాంటి తప్పులు చేయడం సహజమే. పాపం తన తప్పు తెలుసుకుని ప్రాధేయపడుతున్నాడు. అలాంటప్పుడు తను మూర్ఖంగా ప్రవర్తించడం బాగుండదు అనుకుంది వర్ణ. మరెప్పుడు ఇలాంటి పొరపాటు చేయకండి నాగరాజు గారు అంది మామూలుగానే. ఇంకెప్పుడు అలా జరగదండి. మీరు నన్ను క్షమించారు, అంతే చాలు. మరో చిన్న రిక్వెస్ట్ అన్నాడు జాలిగా. ఏంటి అంది వర్ణ. అతని వాలకం చూస్తుంటే నాగరాజు ఇంత అమాయకుడా? పైకి కనిపించేదంతా గొర్రెపోతు గాంభీర్యమేనా అనిపించింది. ఈ సంగతి వినయ్తో చెప్పకండి. అతను పైకి ఎంత మంచివాడో అంత చెడ్డవాడు. అతను తలుచుకుంటే నా కాలో చెయ్యో తీసేస్తాడు అన్నాడు భయంగా. అలాగే చెప్పనులేండి అంది అభినమిస్తూ. రక్షించారు సిస్టర్, వస్తానండి అంటూ వెళ్ళిపోయాడు ధైర్యంగా. అతని ప్రవర్తనకి నవ్వొచ్చింది వర్ణకి. కొందరంతే, పైకి చెడ్డగా కనిపిస్తారు కాని లోపలంతా బోళాతనం. ఈ నాగరాజు అలాంటివాడే. కాకపోతే అంత భయపడి క్షమార్పణలు అడుగుతాడా అనుకుంది. ఈ విషయం వినయ్తో చెబుదామనుకుంటే అతను పైకి ఎంత మెత్తగా కనిపిస్తాడో అంత పొగరబోతు. కోపం వచ్చిందంటే ఏం గొడవ చేస్తాడో. పైగా వినయ్కి చెప్పనని నాగరాజుతో కూడా అంది కాబట్టి ఊరుకోవడం ఉత్తమమని ఆ సంఘటన వినయ్తో చెప్పలేదు వర్ణ. ఆ తర్వాత అతనిప్పుడు ఆమె జోలికి రాలేదు. కాలేజీలో ఎప్పుడైనా ఎదురుపడ్డా తల వంచుకుని వెళ్లిపోయేవాడు.
ఇక ఆ సంఘటన పూర్తిగా మరిచిపోయింది వర్ణ. అలాంటి నాగరాజు తన ఎందున్న పగను కడుపులో పెట్టుకుని ఎంత మంచితనం నటించాడు. ఈ 3 సంవత్సరాల్లో తను ఏనాడు ఇలా చేస్తాడని ఊహామాత్రంగా కూడా అనుకోలేదు. మరిచిపోయాడు అనుకుంది. తన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, అవకాశం కోసం పగబట్టిన పాముల వెన్నంటే ఉన్నాడని గ్రహించలేకపోయింది. తన జీవితాన్ని కాలరాచి, నువ్వు గర్వంతో అహంకారంతో నాకు చేసిన అవమానానికి ఈరోజు తగిన ప్రతీకారం చేశాను. ఈ నాగరాజు పగ తాత్కాలికంగా శాంతించిన పాము పగ అని ఇప్పటికైనా తెలిసిందా అంటూ వెళ్ళిపోయాడు నిర్లక్ష్యంగా. తనలో తాను కుమిలిపోతోంది వర్ణ. ఎవరి మనసులో ఎన్ని బాధలున్నా, ఎవరికి ఎన్ని కష్టాలున్నా, నష్టాలు జరుగుతాయని తెలిసినా కాలం ఎవరి కోసం ఆగదు. దాని మానాన అది సాగిపోతూనే ఉంటుంది. యాంత్రికంగా పరీక్షలు రాస్తోంది వర్ణ. పేపర్లు ఎలా రాసావు వర్ణ అని వినయ్ అడిగితే బాగానే రాశాను అంటూ తన ముఖంలో భావాలు బయటపడకుండా జాగ్రత్త పడేది. ఇంటికొచ్చి కుమిలి కుమిలి ఏడ్చేది వర్ణ. మనసులో రగిలే సంక్షోభాన్ని బయట పెట్టలేదు. అలాని దాన్ని మనసులోనే ఉంచుకోలేదు. భగవంతుడా, నేనేం పాపం చేశానయ్యా, నాకు ఈ స్థితి కల్పించావు. నేను ఈ నరకాన్ని భరించలేను. దీనికంటే చావడం నయం. పాపం అని తెలిసినా ఆత్మహత్య చేసుకుంటే ఈ బాధైనా దూరం అవుతుందేమో. పోనీ జరిగిందంతా వినయ్కి చెప్పేస్తే అందువల్ల తనకు జరిగే మేలు కన్నా కీడే ఎక్కువ. వినయ్ తను ప్రాణ సమానంగా ప్రేమించుకున్నారు. అలా ప్రేమించుకున్న పురుషుడైనా స్త్రీ అయినా తనకి కాబోయే భాగస్వామి శీలం పవిత్రంగా ఉండాలని ఆశిస్తారు. ప్రాణప్రదంగా కాపాడుకోవలసిన శీలాన్ని కోల్పోయిందంటే అతను మాత్రం ఎలా హర్షిస్తాడు? వినయ్ మాత్రం మగవాడు కాదు. బ్రతికినంతకాలం నా భార్య శీలవతి కాదు అనే విషయం ముల్లులా అతని మనసుని పొడిచి పొడిచి చంపదు. అలా చెప్పడం తనకు సాధ్యం కాదని అతన్ని మోసగించి పెళ్లి చేసుకోలేదు. తన పరిస్థితే వినయ్కొస్తే తను క్షమించలేదేమో. భగవాన్, నన్నెందుకిలా వేధిస్తున్నావు? ఈ దారుణాన్ని నా నోటితో వినయ్కి చెప్పి ఇంకా బ్రతికొండలేను. కాదని మోసం చేసి కళంకినిగా అతని జీవితంలోకి ప్రవేశించలేను. నిర్మల తటాకంలా ఉన్న తన మనసులో పెద్ద బండ్రాయి విసిరి అల్లకల్లోలం చేశాడు నాగరాజు. ఈ భయంకరమైన సంఘటనని, రగిలే జ్వాలని నా మనసులో దాచుకుని ఇంకా భరించలేను. వినయ్తో చెప్పడం వల్ల జరిగే దారుణం తనకు తెలుసు. ఈ నిజం తెలిసిన మరుక్షణం అతని వేడి రక్తాన్ని అణిచుంచడం సాధ్యం కాదు. తనకి జరిగిన పరాభవాన్ని విని అందుకు కారణమైన శత్రువు కళ్ళెదుట కనిపిస్తుంటే చేతులు కట్టుకుని కూర్చునేటంత పిరికివాడు కాదు వినయ్. నాగరాజుకు తగిన ప్రతీకారం చేస్తాడు. ఆ ప్రయత్నంలో, ఆ ఆవేశంలో అతనికి ఏదైనా అపాయం కలగచ్చు. శాంతవంతులకు కోపం రాని రాదు. వస్తే అంతు చూడక వదలరు. తన మూలంగా వినయ్ నిండు భవిష్యత్తు పాడు కాకూడదు. అలా జరగకూడదు. పరీక్షలు పూర్తయ్యాయి. వినయ్ ఊరు వెళుతూ వర్ణను కలుసుకోవడానికి వచ్చాడు. ఆమెను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అదేంటి వర్ణ, అంత చిక్కిపోయావు? పరీక్షల హడావిడిలో నేను సరిగ్గా గమనించనే లేదు అన్నాడు ఆశ్చర్యంగా. అదేం లేదు, నీ కంటికి నేను అలా కనిపిస్తున్నాను అంతే అంది లేని చిరునవ్వు అరువు తెచ్చుకుని. కాదు, నిజంగానే చిక్కిపోయావు అంటే అర్థం ఫస్ట్ క్లాసు తప్పదన్నమాటేగా. మీ ఆడపిల్లలేనయం హాయిగా ఇంట్లో కూర్చుని బుద్ధిగా చదువుకుంటారు అన్నాడు వినయ్ మామూలు ధోరణిలో. అంది పరధ్యానంగా. ఏంటలా పరధ్యానంగా ఉన్నావు? నీ బాధ ఏంటో నాకు తెలిసిపోయిందిలే అన్నాడు ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ. చిరునవ్వు నవ్వాడు వినయ్. దగ్గరకొస్తే చెబుతాను అన్నాడు కొంటిగా చూస్తూ. అది కాదు వినయ్, ముందు నీకు తెలిసిందేంటో చెప్పు అంది వర్ణ. చెప్పనా? చెప్పు అంది కాని ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరగడం స్పష్టంగా చూశాడు వినయ్. ఎందుకంత బేలవైపోతావు వర్ణ? ఇంకెన్ని రోజులు మన వియోగం? నీ కళ్ళల్లో నీళ్లు తిరగడం చూస్తుంటే నిన్ను విడిచుండడం నీకెంత బాధాకరమో తెలిసిపోతుంది అంటూ ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అమ్మయ్య, అసలు విషయం తెలియలేదు, నయం అనుకుంది. కాని ఆ బాధను నిగ్రహించుకోవడం ఆమె తరం కాలేదు. వర్ణ కళ్ళు అవిరామంగా వర్షించసాగాయి. జరిగింది అతనితో చెప్పలేక, చెప్పకుండా ఉండలేక సతమతమవుతోంది. ఆమె అవస్థను గ్రహించాడు వినయ్. పిచ్చివర్ణ, ఎందుకా కన్నీళ్లు? 1-2 నెలలు ఓపిక పట్టావంటే ఇంకా మనకు జీవితంలో ఎడబాటంటూ ఉండదు. మావయ్య నిన్న మళ్ళీ ఉత్తరం రాశాడు, పరీక్షలు కాగానే బయలుదేరి రమ్మని. మరి వెళ్ళమంటావా? నువ్వు వెళ్ళమంటేనే వెళతాను వర్ణ. తల ఊపింది కన్నీళ్లు తుడుచుకుంటూ. అలా కాదు, నోటితో చెప్పాలి. పెదవులతో అయితే మరీ సంతోషిస్తాను అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. నీకలా వీడుకోలిచ్చే అదృష్టం నాకు లేదు వినయ్. ఆమె హృదయం మూగగా రోధించింది. వర్ణ, నువ్వింత పిరికిదానివేమిటి? మనిషి జీవితంలో అన్నీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కలిగి ఉండాలి. అంతేకాని ప్రతి చిన్న విషయానికి కన్నీరు కార్చడం ధైర్యవంతుల లక్షణం కాదు.
నేనేమైనా నిన్ను తిరస్కరించిపోతున్నానా చెప్పు. జీవితంలో కొన్నింటికి మనం బందీలం వర్ణ. చిన్నప్పటి నుంచి మావయ్య నాకు తల్లి తండ్రి దైవం అని నీకు చెప్పాను కదా. కొంతకాలం నన్ను తన దగ్గరే ఉంచుకుని చదివించాడు. మావయ్య బిజినెస్ పనుల మీద బయటికి తిరుగుతుండడంతో నన్ను ఈ ఊళ్ళోనే ఉన్న తన సొంతింట్లో ఉంచి వంట మనిషిని పెట్టి నాకు అన్ని సదుపాయాలు కల్పించి వెళ్ళాడు. అలాంటి మావయ్య చెప్పినట్లు చేయడం నా ధర్మం కాదా చెప్పు. వెళ్ళు వినయ్. నేను నిన్ను ఆగిపోమ్మని ఎలా చెప్పగలను? నిన్నింత చేసిన ఆయన కోరిక తీర్చడం నీ ధర్మం. అయితే నేను వెళతాను. ఈలోగా మామయ్యతో మన పెళ్లి సంగతి చెప్పి అన్ని విషయాలు నీకు ఉత్తరం రాస్తాను. రిజల్ట్స్ రాగానే పెద్దవాళ్ల ఆశీర్వాదంతో మన పెళ్లి జరిగిపోతుంది. ఇంకా మనకు ఎడబాటే లేదు వర్ణ అన్నాడు ప్రేమగా ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ. గుండెలు పిండే బాధని మనసులో దాచుకుని తల ఊపడం తప్ప మరేం మాట్లాడలేకపోయింది వర్ణ. టైం అవుతోంది, వస్తాను వర్ణ. మీ అమ్మగారు అన్నయ్య ఇంట్లో ఉండుంటే బాగుండేది. సరే, నేను వచ్చినట్లు వాళ్లతో చెప్పు. ఉత్తరాలు రాయడం మరిచిపోకు. మొదటి ఉత్తరం నేనే రాస్తానులే, ఉంటాను అంటూ విడవలేక వెళ్ళాడు వినయ్. అతనికి ముభావంగా వీడుకోలివ్వడం తప్ప మరేం చేయలేకపోయింది వర్ణ. వినయ్ వెళ్లిపోయాక మంచం మీద పడి గుండెలు పగిలేలా రోధించింది. కష్టాలను కన్నీళ్లను పట్టించుకోకుండా ఎవరి ప్రమేయం లేకుండా ఎదురైన ఆటంకాలను తప్పించుకుంటూ పోవడం కాలానికున్న మంచి గుణం. దాని మానాన అది సాగిపోతూనే ఉంది. వర్ణ చాలా చిక్కిపోయింది. జీవం లేని శిలల అనాసక్తంగా నిర్లిప్తంగా ఉంటోంది. వెళ్లిన తర్వాత 3 ఉత్తరాలు రాశాడు వినయ్. 3వ ఉత్తరంలో మావయ్య ఆరోగ్యం బాగా చెడిపోవడంతో తానే బిజినెస్ మెయింటైన్ చేస్తున్నానని, ఆ పనుల మీద కలకత్తా వెళుతున్నానని, తిరిగి రావడానికి 15 రోజులు పడుతుందని, మావయ్య తమ పెళ్లికి ఒప్పుకున్నాడు కాబట్టి అనుకున్న ప్రకారం ముహూర్తాలు పెట్టించమని, మావయ్య తన పెళ్లి చూడాలని తొందరపడుతున్నాడని వర్ణకొకటి, ఆమె అన్నగారికొకటి 2 ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాలు చూస్తుంటే సంతోషం కంటే బాధ ఎక్కువ కలిగింది వర్ణకు. ఆ రోజు ఉదయం మొహం కడుక్కుని కాఫీ తాగుతుంటే ఉన్నట్లుండి కడుపులో తిప్పినట్లయి వికారంగా ఉండి వాంతి అయింది వర్ణకి. దాంతో హడావిడి పడింది తల్లి అనసూయ. ఇదేంటే ఇలా వాంతి చేసుకున్నావు? ఎప్పుడూ లేదిలా. పద పద, డాక్టర్ గారి దగ్గరకు వెళదాం అంది కంగారుగా. ఏంటమ్మా అంత హడావిడి పడతావు? ఇప్పుడేమైందని? రాత్రి తిన్న అన్నం అరగలేదు అంతే అంది తాపీగా. అంతే కదా, ఊళ్ళో కలరా ఉందని అందరూ అనుకుంటున్నారులే. అందుకే ఇదేంట్రా భగవంతుడా అనుకుని హడలి చచ్చాను అంది గుండెల నిండా ఊపిరి పీల్చుకుని. నువ్వేం భయపడకు అంటూ తల్లికి ధైర్యం చెప్పింది వర్ణ. ఏంటో నువ్వు ఈ మధ్య మరీ అదోలా ఉంటున్నావు. పెళ్లి కావలసిన పిల్లవి ఎలా ఉండాలి? పక్కింటి పార్వతిని చూడు, పెళ్లి కుదిరిందంటే ఎంత ఉత్సాహంతో ఉందో. నువ్వేమో ఏం పట్టనట్లుంటావు. ఎప్పుడు ఏంటి ఆలోచన? ఈ కాలం పిల్లలకి ఏం చెప్పలేకుండా ఉన్నావు. వాళ్ళ మనసుల్లో ఏముంటుందో, ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. ఈనాటి పిల్లల తీరే అంతలా ఉంది అంది తనలో తనే గొనుక్కుంటూ. అదేం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. నా గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. పెళ్లిళ్ళయ్యి ఒక ఇంటి వాళ్ళు అయ్యేదాకా నిన్ను గురించి అన్నయ్య గురించి నాకు కాకపోతే ఇంకెవరికే బాధ. ఏదో ఆ దేవుడి దయ వల్ల 3 ముళ్ళు పడ్డాయంటే నాకంతే చాలు. ఇక వాడి విషయం అంటావా? మగపిల్లాడు. ఏదో మంచి పిల్లని చూసి ముడిపెట్టేశానంటే ఇంక ఒడ్డున పడ్డట్టే. ఏదో ఆలోచనల్లో పడ్డ వర్ణ తల్లి మాటలు వినడం లేదు. ఏంటే అంతలోకి ఆ పరధ్యానం? నా మాటలు నీకు వినిపించలేదా? ఆ అని కూడాను. ఏమో తల్లి, మీ అన్నయ్య వెళ్ళాడుగా ముహూర్తం పెట్టించుకుని రావడానికి. ఈ నెలాఖరులో 2 ముహూర్తాలున్నాయట. ఏదో ఒకటి పెట్టించుకుని వస్తానన్నాడు అంది కడిగిన గిన్నెల గూట్లో బోర్లిస్తూ. అంది అనాసక్తంగానే. తలుపులు జాగ్రత్తగా వేసుకో. నేను అలా వరలక్ష్మి గారింటికి వెళ్లి వడియాలు పెట్టొస్తాను. అదొక్కరితి చేసుకోలేక పాపం సాయం అడిగింది. కాదని ఎలా అనగలం? 10 ఏళ్లుగా ఓ వాడకట్టునుంటున్నాం. తలుపులు జాగ్రత్త అంటూ మరోసారి హెచ్చరించి వెళ్లిపోయింది అనసూయ. తల్లి బయటికి వెళ్ళాక తలుపులు మూసొచ్చి మంచం మీద పడుకుంది వర్ణ. వినయ్ ఉత్తరం రాశాడు. తొందరలో ముహూర్తాలు పెట్టించి ఆ సంగతి తెలియజేయమని. ఆ పని మీదే అన్నయ్య ఊరు వెళ్ళాడు. అమ్మ తన ఉత్సాహంగా లేనంటోంది. కాని తన మనసులో ఎలాంటి అగ్నిపర్వతం బద్దలవుతుందో ఆవిడికేం తెలుసు. తన ముభావం నిర్లిప్తత చూసి ఏదో అనారోగ్యం అని భ్రమపడుతోంది. అన్నయ్య ఇదంతా వినయ్ గురించి అంటాడు అమ్మతో. ఆవిడ పాతకాలం మనిషి, ఏం అర్థం కాదు. అదేమిట్రా, ఇంకా పెళ్ళైనా కాలేదు, ఆ అబ్బాయిని గురించి ఇదే పరధ్యానంగా ఉండడం ఏమిటి అంటుంది అమాయకంగా. అబ్బా, ఏంటిలా కడుపులో తిప్పుతోంది అని వర్ణ అనుకునే లోపలే మరోసారి వాంతి అయిపోయింది. అలా మరి 2 సార్లు అవడంతో నీరసించిపోయింది వర్ణ. కొంపతీసి నిజంగా కలవర కాదు కదా అనుకుంది అనుమానంగా. అలాగే పడుకుండిపోయింది నీరసంతో. తలుపు కొట్టిన చప్పుడికి మెలకు వచ్చింది వర్ణకి.
అప్పటికే 11 గంటలు దాటింది. ఏమింత ఆలస్యమైంది అంది వర్ణ కళ్ళు నులుముకుంటూ. ఏంటే ఇంకా స్నానం చేయలేదు? ఏం విడ్డూరమే తల్లి, 11 ఇంకా పడకేనా? తొందరగా వద్దామనుకున్నాను. పాపం ఆ వరలక్ష్మికి వేవిళ్ళు పొద్దటి నుంచి ఒకటే వాంతులట. నేనే ఎలాగో పూర్తి చేసి వచ్చానులే. నా వంట ఎంతలోకి అయిపోతుంది కానీ ముందు నువ్వు స్నానం చేసిరా అని మందలించడంతో మందగుడిగానే స్నానానికి వెళ్ళింది. బాత్రూంలో మరోసారి వాంతి అయ్యి కళ్ళు తిరగడంతో తనలో ఈ మార్పేంటో అర్థమయ్యి గుండె గుబేలు మంది. లెక్కలు చూసుకుని జరిగిందేంటో తెలుసుకునేసరికి చేతిలోంచి నీళ్ల చెంబు జారిపోయింది. గుండె ఆగిపోయినట్లయింది ఒక్కసారి. భగవంతుడా, ఏంటి విషమ పరీక్ష? ఆ దుర్మార్గుడి విషం తాలూకా గుర్తు తన కడుపులో ఊపిరి పోసుకుంటోందా? భగవాన్, ఏమిటి దారుణ పరీక్ష? నాకేం దారి? నా జీవితాన్ని ఎందుకిలా శోధిస్తున్నావు? నేనేం పాపం చేశాను? జరిగిన దానికి ఏం చెయ్యాలో తెలియక అటు వినయ్తో పెళ్లికి సిద్ధపడలేక అడకత్తెరలో పోకచెక్కలా నలిగి నలిగి ముక్కలైపోతుంటే కొత్తగా ఇదొకట. జరిగింది ఎంతకాలం కప్పిపుచ్చే మనసులోనే మదన పడిపోతున్నాను. దీన్నెలా దాచిపుచ్చడం? దాస్తే దాగేదా? ఈ సంగతి అమ్మకి అన్నయ్యకి తెలిస్తే వాళ్ళు తలెత్తుకుని తిరగలరా? అటు వినయ్కి ముఖం చూపించడం ఎలా? నాగరాజు, ఎంత పని చేసావు? నా బ్రతుకుని నాశనం చేసావు. ఇలా అవమానించి నా జీవితాన్ని ముక్కలు చేసావు. నేను చదువు కోసం కాలేజీలో చేరడం, వినయ్ని ప్రేమించడం, అతన్నే భర్తగా పొందగలగడం నా అదృష్టంగా భావించి మురిసిపోయాను. కానీ ఆ చదువే నా పాలిట శాపంగా మారుతుందని, నా జీవితాన్ని కబళించిపోతుందని, జీవితం 1000 ముక్కలుగా చెల్లాచెదురు కాబోతుందని ఊహ మాత్రంగానైనా అనుకోలేదు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వినయ్ తన ముఖం చూస్తాడా? ఎంత అవమానం! తను మోసం చేశానని అనుకోడు. ఈ పెళ్ళెలా జరుగుతుంది? ఒకవేళ పెళ్ళే జరిగితే నాగరాజు పగతో ఈ విషయం వినయ్కి చెప్పకుండా ఉంటాడా? మనిషికి అనుమానం అనేది కలగకూడదు. కానీ కలిగితే అది శాఖోపశాఖలుగా విస్తరించి మనిషిలో ఉన్న మానవత్వాన్నే విస్మరించేట్లు చేస్తుంది. అయినా వినయ్ను మాత్రం మోసం చేయగలదా తను? వినయ్, మన ప్రేమ స్వచ్ఛమైందే. జీవితాన్ని గురించి అందమైన కమ్మని కలలెన్నో కన్నాం. అవన్నీ ఇంకా నీటిలో కలిసిపోయాయి. కళంకినైన నేను మన ప్రేమకు న్యాయం చేయలేను, నిన్ను మోసం చేయలేను. మన పవిత్రమైన ప్రేమను అపవిత్రం చేయలేను. వినయ్, నేను పతితను, భ్రష్టురాల్ని. నన్ను మరిచిపో, నన్ను మరిచిపో. మన ప్రేమను, నీ మనసును ఇలా ముక్కలుగా చెయ్యాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. నేను చచ్చిపోయాననుకో, నా మీద కాస్తంత సానుభూతి చూపించు చాలు. నీ నుంచి ఎన్నో పొందాలని ఆశించిన నేను నీ నుంచి కేవలం సానుభూతి, జాలి కోరుకుంటున్నాను. వర్ణ ఎందుకిలా చెయ్యాల్సి వచ్చిందో అని నా మీద జాలిపడు, అంతే నీ నుంచి నేను పొందగలిగేది అనుకుని కన్నీరు కార్చసాగింది వర్ణ. ఏంటే వర్ణ, అసలు బాత్రూంలో స్నానం చేస్తున్నావా, నిద్రపోతున్నావా? ఎంతసేపైంది బాత్రూంలోకి వెళ్ళి? ఇదేం విడ్డూరమమ్మా, పిల్లకిలా నిద్రదయ్యం పట్టింది. ఏమే, ఇవాళ వస్తావా లేదా అన్న తల్లి కేకలు గట్టిగా వినపడ్డంతో వాస్తవంలోకి వచ్చింది వర్ణ. అయిపోయింది అంటూ చకచక 4 చెంబుల మీద దిమ్మరించుకుని గబగబా లోపలికొచ్చింది. తల్లి వంటింట్లోంచి ఏదో సన్నగా గుణుకోవడం వినిపిస్తోంది వర్ణకు. కాని అవేం చెవిన పడ్డం లేదు, మనసుకి ఎక్కడం లేదు. తల్లి భోజనానికి పిలవడంతో ఆవిడకు అనుమానం కలగకుండా రాత్రి తిన్నదే అరగలేదంటూ 4 మెతుకులు కెలికి అయ్యిందనిపించింది. రాత్రి పడుకున్న కంటి మీద కునుకు లేదు వర్ణకు. మనసు నిండా వినయ్తో ఉన్న గతం ఊపిరి పోసుకుని కళ్ళెదుట కనిపిస్తోంది. కాని అవేమీ ఆమెను స్పందింపజేయడం లేదు. ఆమెలో ఒకే ఆలోచన, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ విషయం ఇంట్లో చెబితే లాభం లేదు. ఆ అమ్మ గుండెకి చచ్చిపోతుంది. అన్నయ్య తన ముఖం చూడ్డు. పోని వినయ్కి ఈ విషయం తెలియజేస్తే? విరక్తిగా నవ్వుకుంది వర్ణ. మగాళ్ల సంగతి తెలుసుండి కూడా తనింత పిచ్చిగా ఆలోచిస్తుందేమిటి? వినయ్ మాత్రం మగాడు కాదు. తననెలా క్షమించగలడు? కళంకిని అయిన దాన్ని స్వీకరించడానికి అతనికి మాత్రం అభ్యంతరం ఉండదు. ప్రాణంలో ప్రాణంగా, ఊపిరిలో ఊపిరిగా వినయ్ని ప్రేమించిన తను అతని జీవితంలో ప్రవేశించి స్వచ్ఛమైన ప్రేమను అపవిత్రం చేయలేను. వద్దు, ఆ ఆలోచనే వద్దు. వినయ్కి ఈ విషయమే రాయకూడదు. ఇందులో ఎవరి ప్రమేయం ఉండకూడదు. తన పాటలేవో తనే పడాలి, అంతే. ఏం చెయ్యాలో ఎటూ పాలుపోవడం లేదు వర్ణకి. పోని ఆత్మహత్య చేసుకుంటే తన సమస్యకి పరిష్కారం అవుతుందేమో. ఆత్మహత్య మహాపాపం అంటారు. ఆలోచించి చూస్తే దీనివల్ల కలిగే ఆత్మశాంతి కంటే వినయ్కి చేసే అపకారమే ఎక్కువైపోతుంది. వినయ్కి తనకి పెళ్లి కుదిరినట్లు ఇక ముహూర్తాలు పెట్టుకోవడం ఒకటే జరగలేదని అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో తను ఆత్మహత్య చేసుకుందంటే పోస్టు మార్టంలో అయినా తను గర్భవతినన్న నిజం బయటికి పొక్కక మాందు. దీనికి కారణం అంతా వినయ్ అనే ఊహిస్తారు. అతనే తనను మోసం చేశాడని, అందుకే పెళ్లి 2 నెలలు వాయిదా వేశాడని, గర్భం వచ్చిన తర్వాత పెళ్లికి నిరాకరించి ఉంటాడని లేనివన్నీ పుట్టిస్తారు.
తలో రకంగా అనుకుంటారు. ఏ పాపం ఎరుగని వినయ్ తన వల్ల నిందల పాలవుతాడు. అతనలా అపహాస్యం పాలు కావడం తను సహించలేదు. అందువల్ల ఆ ఆలోచన మానుకుంటే మంచిది. పోనీ అబార్షన్ చేయించుకుంటే ఎలా? ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఎలా ఉంటుంది? కనీసం ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా ఎలా దాచిపెట్టగలదు? అలా చేస్తే పుట్టబోయే శిశువు ఈ లోకంలోకి రాకుండా పరిష్కారం అవుతుంది, కానీ జరిగిన పాపం పరిహారం అయిపోతుందా? ఏ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో ఈ విధంగా అయింది. మళ్ళీ మరో పాపం చేసి పై జన్మలో కూడా పరిహారం అనుభవించలేదు. తప్పు చేసింది ఒకరు, శిక్ష అనుభవించేది మరొకరు. దీనివల్ల తను పవిత్రాలైపోతుందా? వినయ్ చెయ్యందుకునే అర్హత వస్తుందా? తను మోసం చేసి అలా చేస్తే ఏ పరిస్థితుల్లో అయినా ఈ నిజం బయటపడితే వినయ్ తన ముఖం చూస్తాడా? నమ్మక ద్రోహిగా, మోసగత్తిగా అతని ఎదుట ఏ ముఖం పెట్టుకుని నిలవగలదు? అయినా తనకి అభిప్రాయమే లేనప్పుడు ఎందుకీ పాడాలోచనలు? ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. తన ప్రేమమూర్తి వినయ్ ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటే అంతే చాలు. అతని జీవితం నుంచి దూరంగా తప్పుకుంటే క్రమంగా అతనే మరిచిపోవచ్చు. కాలమే అతనిలో తను చేస్తున్న గాయాన్ని మాన్పాలి. కాని తన మనసులో గాయం ఏనాటికి మానేది కాదు. వర్ణ అలా ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతోంది. దూరంగా గడియారం 12 గంటలు కొట్టింది. 5 నిమిషాల తర్వాత తలుపు తట్టిన చొప్పుడైంది. అన్నయ్య కాబోలు వచ్చినట్లున్నాడు అనుకుని కళ్ళు గట్టిగా మూసుకుని నిద్ర నటించసాగింది వర్ణ. వర్ణ నిద్రపోతోందమ్మా అన్నయ్య అడుగుతున్నాడు. అవునరా, వెళ్ళిన పని ఏమైంది? ఆమె గొంతులో ఆతృత. ఈ నెల 20న మంచి ముహూర్తం నిర్ణయించారమ్మా. ఆ సంగతి అటునుంచటే వినయ్కి ఉత్తరం రాసి పడేశాను. వర్ణని లేపు చెబుదాం అంటున్నాడు. పడుకుందిలేరా, రేపొద్దున చెప్పొచ్చులే. నిన్న రాత్రి తిన్న అన్నం అరగలేదని ఉదయం 2 సార్లు వాంతి చేసుకుంది పడుకొని. ఇప్పుడు నిద్రలేస్తే మళ్ళీ అన్నం అరగలేదు అంటుంది. సరేలే, అన్నం పెట్టు. వాళ్ల గొంతులు దూరం అవడంతో కళ్ళు తెరిచింది వర్ణ. పిచ్చమ్మ, తనక దోకులు అన్నం అరగనందువల్ల అనుకుంటోంది. అమ్మా, నీ కూతురి జీవితం ఇలా అయిపోయిందని తెలిస్తే ఏమైపోతావో? ఏమైనా తను రేపే దీనికి పరిష్కారం ఆలోచించాలి అనుకుంది వర్ణ. ఆ ఆలోచనల మధ్య ఎప్పుడో నిద్రాదేవి కరుణించింది. ఓ నిర్ణయానికి వచ్చింది వర్ణ. ఉదయం అన్నగారు చెప్పిన వార్త విని మామూలుగానే ఉంది. మరి కాసేపటికి స్నేహితురాలు వనజ రిజల్ట్స్ వచ్చాయంటూ పేపర్ తెచ్చింది. తన నెంబర్ 2nd క్లాస్లో, వినయ్ నెంబర్ 1st క్లాస్లో ఉన్నాయి. తల్లి అన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు. తనకేం సంతోషం లేకపోయినా వాళ్ళ తృప్తి కోసం కాసేపు చిరునవ్వు ముఖానికి పులుముకుంది. వాళ్ళిద్దరూ పెళ్లి సంగతిలో మాట్లాడుకుంటున్నారు. ఆ హడావిడిలో అన్నగారు టైం అయిపోయాక కంగారుగా ఆఫీస్కి పరిగెత్తడం చూసి విరక్తిగా నవ్వుకుంది వర్ణ. ఇవన్నీ జరగవని వాళ్ళకి తెలిస్తే రేపు వాళ్ళు ఎలాంటి షాకింగ్ న్యూస్ వింటారో తెలుసుకుంటే ఈ రోజు సంతోషం ఇలా ఉంటుందా? సాయంత్రం తల్లి గుడికి వెళ్ళినప్పుడు తనకు కావలసిన బట్టలు, కొంత డబ్బు 3 ఏళ్ల క్రితం వరకు తనతో కలిసి చదువుకున్న స్నేహితురాలు తార అడ్రస్ జాగ్రత్త చేసుకుంది. కూర్చుని ఉత్తరం రాయసాగింది. అన్నయ్యకు, మీరు నా పెళ్లి గురించి చాలా ఉత్సాహపడుతున్నారు, కానీ ఈ వివాహం జరగదు. కారణం ఏంటంటే నేను ఒక దుష్టుడి వల్ల శీలం కోల్పోయాను. ఇప్పుడు తల్లిని కాబోతున్నాను. దీనికి కారణం వినయ్ మాత్రం కాదు. అతనికి మీకు నా ముఖం చూపించలేక ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. నా గమ్యం నాకే తెలీదు. ఈ విషయం నేను వినయ్కి ఇంతవరకు చెప్పలేదు. చెప్పి అతని మనసు నొప్పించడం కానీ, చెప్పకుండా మోసం చేసి అతన్ని పెళ్లాడడం కానీ నా వల్ల కాదు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. నా కోసం ఎక్కడా వెతకద్దు. మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి. మీకు దూరమైపోతున్న మీ సువర్ణ. ఉత్తరం మడిచి పుస్తకంలో పెట్టి తలగడ కింద ఉంచింది. కొంతసేపు మౌనంగా కన్నీరు కార్చింది. తిరిగి ధైర్యం తెచ్చుకుని కళ్ళు తుడుచుకుంది. మనిషి సమస్యల సంఘర్షణలో పడి కొట్టుకుంటున్నప్పుడు ఊపిరాడక గిలగలాడతాడు. వాటికో పరిష్కారం దొరికితే ప్రపంచాన్ని జయించినంత సంబరపడతాడు. వర్ణ పరిస్థితి అలాగే ఉంది. తను పిరికిది కాదు, కాకూడదు. పిరికివాళ్లు జీవితంలో ఏమీ సాధించలేరు, దేన్ని ఎదుర్కోలేరు. ఇప్పుడు తన ధ్యేయం ఒకటే. మనిషి జీవితం ఒక ప్రవాహం లాంటిది. తను ఒంటరిగా అందులో కడుగు పెట్టబోతోంది. గమ్యం తెలియని నావికునికి చొక్కానే దారి చూపించినట్లు తన జీవితానికి ఆ భగవంతుడే దారి చూపిస్తాడు. కాల ప్రవాహానికి ఎదురెదరడం నేర్చుకుంటే గమ్యాన్ని చేరడం సులువే. తనిప్పుడు ఆ పని చేయబోతోంది. ఏదో తనకు తెలియని ఇంద్రజాలం జరిగిపోయినట్లు హృదయం, మస్తిష్కం, శరీరం అంతా ప్రశాంతత ఆవరించుకున్నట్లు నిర్మలంగా ఉంది వర్ణకు. ఆమె అంతరంగంలో ఇప్పుడు ఆలోచనల తాలూకా సంఘర్షణ ఏమీ లేదు. జీవితాన్ని మించిన మహాకావ్యం మరేదీ లేదు అన్నట్లు సర్వం తెలిసిన విజ్ఞురాలిలా స్థిర చిత్తంతో ధైర్యంగా ఉంది.